మీ అమ్మగారికి రీసెంట్‌గా హెల్త్ బాలేదని కూడా విన్నాను. అది గారు ఓకేనా? అమ్మగారికి కాదు, మా నాన్నగారికి. ఆ! నాన్నకే కొంచెం ఆయనకేంటంటే ఎ ఎంత కాదనుకున్నా తాగడం అనేది తప్పు విషయమే. కానీ ఆయనకి అది మానుకోలేని అలవాటుగా మారడం వల్ల ఆయన రోజు ఎంతో కొంత తాగటం ఇది. దానివల్ల కొంచెం కిడ్నీ దగ్గర కొంచెం చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. అది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఆ! అంతా ఓకే. నాన్నగారు అంటే ఏస్తారు. మరి ఆదిగారు ఏమేస్తారు? నాకస్సల నేను నాకెందుకో అది మరి నాన్నని అదే చూడడం వల్లో ఇంట్లో దాని వల్లో గానీ నాకది అస్సలు దాని మీదకి ఇంట్రెస్ట్ రాలేదు. ఎందుకు ఆదిగారు మీకెప్పుడు ట్రై చేయాలి అట్లా అనిపించలేదా? నాకేమనిపించదు. నాకిప్పుడు మనం ఏదన్నా ఒక వాటర్ తాగితే దాహం తీరిన ఫీల్ ఉంటది. ఏదన్నా తింటే ఆకలి తీరిన ఫీల్ ఉంటది. దానివల్ల ఏం ఫీల్ ఉంటదనేది నాకింతవరకు ఎవడు సరైన సమాధానం చెప్పినోడు లేడు. దానివల్ల ఏం లేదు. తాగిన తర్వాత ఇంకా వాడేవో లేనిపోనివి మాట్లాడేసుకొని ఇద్దరు గొడవ పడడమో, తిట్టుకోవడమో, లేకపోతే ఇంకేదైనా చేయడమో ఇలాంటివి జరుగుతున్నాయి తప్ప తాగడం వల్ల జరిగిన యూజ్ ఏంటనేది నాకింతవరకు తెలియలేదు. తాగే వాళ్ళని చూస్తే మీకేమనిపిస్తుంటది? ఒకళ్ళు తాగి అట్లా పోతారు, ఒకళ్ళు తాగి ఇట్లా పోతారు. నాకవన్నీ కంటెంట్ రా. నేను అందుకే కూర్చుంటా సిట్టింగ్‌లో. ఎవరైనా తాగిన సిట్టింగ్‌లో కూర్చుంటే మనకు బోలెడంత కంటెంట్ వస్తది. ఓహ్! మీరు ఎంటర్‌టైన్ అవుతుంటారు దాన్ని. నేను ఒక జోక్ అప్పుడు ఏసినప్పుడు నాగబాబు గారు అంతా ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ ఆపకుండా నవ్వాడు. అంటే ఎందుకు నవ్వారు అంటే నేను ఆ సిట్టింగ్‌లో నేను గమనించాను. ప్రతివోడు తాగేటప్పుడు ఇలా, 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 ఇలా అంటుంటాడు. అందుకని అన్నాను ప్రతివోడు తాగేటప్పుడు పెద్ద సైంటిస్ట్‌లా ఫీల్ అవుతుంటాడు. తను ఇలా, ఇలా అని ఇది నాగబాబు గారు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ జోక్. 2, 3 టైమ్స్ నాగబాబు గారు ఆగయ్యా కొంచెం గ్యాప్ ఇవ్వయ్యా అని అనడం కానీ, అది ఈరోజు నరుకుతున్నాడు అని అనడం కానీ, ఇలా ఇవి చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఎందుకంటే జనరల్గా ఆ స్థాయి వ్యక్తి ఒక జోక్కి నవ్వడమే ఎక్కువ. అలాంటిది ఆయన కొంచెం గ్యాప్ ఇవ్వయ్యా అని అనటం అనేది చాలా పెద్ద మాట. ఇంకంతకు మించిన అంటే కామెడీలో ఇంకంతకు మించిన నాకు ది బెస్ట్ కాంప్లిమెంట్ ఇంకోటి లేదని నేను ఫీల్ అవుతా. అసలు మన రోజా గారు కూడా అది ఎక్కడి నుంచి వస్తాయ్యా నీకు ఇవన్నీ పంచులు అనడం కానీ నా 4వ స్కిట్ అప్పుడే మా రోజా గారు జస్ట్ నేను టీమ్ లీడర్ అయిన 4వ స్కిట్టే ఈ రైల్వే ట్రైన్ రిలేటెడ్ ఒక స్కిట్ ఉంటుంది. ఆవిడైతే లేచి ఆ కలర్ పేపర్స్ కొన్ని తెప్పించుకొని ఆవిడ లేచి ఇలా ఇసిరేసి మీరు హైదరాబాద్ రావడానికి మీ నాన్నగారు అప్పు చేసి ఎవరికో నోట్ రాసి పంపించారంట. అది నిజమేనా? అది అంటే యాక్చువల్గా నేను ముగ్గురు అన్నదమ్ములం, ముగ్గురం చదువుకున్న వాళ్ళమే. కాబట్టి మేము చదువుకోవాలన్నా బయట హాస్టల్లో ఉండాలన్నా లేకపోతే ఇంటికి సంబంధించిన ఖర్చులు కానీ ఆ టైంకి ఏదన్నా ఒక చిన్న ఏదన్నా వ్యాపారం చేసి మనం పైకి వద్దామా అనుకొని ఏదన్నా పెట్టినవి అవి ఫెయిల్ అవ్వటం కానీ వీటన్నిటి రూపంలో ఆ వ్యవసాయంలో ఒకటేదో పంటేసి అది కూడా ఫెయిల్ అవ్వడం వీటన్నిటి రూపంలో మాకు ఆ టైంలో ఒక 20 లక్షల రూపాయల దాకా అప్పు అయింది. 20 లక్షలు అంటే ఆ టైంలో చాలా పెద్ద విషయం. చాలా అసలు అది సాధ్యం కాని విషయం. మళ్ళీ దాన్ని మనం రికవర్ అవ్వాలంటే అప్పుడు ఆ టైంకి నా మీదే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశలు. ఎందుకంటే మా వాడు డిగ్రీ కంప్లీట్ అయింది కానీ అన్నయ్యది వాడికి ఇంకా జాబ్ రాలేదు. మా పెద్దోడు కూడా వాడు చదువుకున్నాడు కానీ వాడికి జాబ్ మీదకి ఇంట్రెస్ట్ పోవట్లేదు. కాబట్టి కరెక్ట్ టైంకి నాకు ఒక చిన్న జాబ్ వచ్చింది. వాళ్ళందరూ ఆశలు నా మీదే ఉన్నాయి. ఇది స్టార్టింగ్ స్టేజ్. నాకు ఆ టైంకి వచ్చేది 15,000. ఇది ఆ జాబ్ చేస్తే నాకు వచ్చేది 15,000. కానీ మేము కట్టాల్సిన ఇంట్రెస్టే 40,000 ఉంది. 40,000 ఇంట్రెస్ట్లో నేను వచ్చిన 15,000 మనం ఏమీ చేయకుండా ఆ 15,000 వాళ్ళకి కట్టేస్తే నాకెక్కడో అసలు సాటిస్ఫాక్షన్ కాదు. నా ఎనర్జీ అంతా జాబ్ మీద పెట్టినా కూడా ఆ అప్పు కనీసం ఇంట్రెస్ట్ కట్టే పరిస్థితి కూడా లేనప్పుడు ఇక ఏమీ చేయలేని పరిస్థితి. అంటే మనం ఉండడానికి ఒక ప్లేస్ కావాలి కదా. ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఉండాలంటే మంత్లీ వాడికి ఒక 3,500 కట్టాలి. హాస్టల్లో ఉండి ఫుడ్ తినాలంటే 3,500 కట్టాలి. 3,500 అంటే ఆ టైంకి మనకు వచ్చే 15,000 ఇంట్రెస్ట్కే పోతుంటే నేను ఉండడానికి 3,000 కట్టాలన్నా మళ్ళీ ఇంకొక నప్పు అడగాలి. ఇలాంటిది అయ్యే పని కాదు. అప్పుడు నేను చుట్టాల వాళ్ళ హాస్టల్ ఒకటి ఉంది, అది లేడీస్ హాస్టల్. బేసిక్గా లేడీస్ హాస్టల్లో మనం ఎలా ఉండలేం కదా. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ లేడీస్ హాస్టల్ వాళ్ళు ఉండే ఇల్లు ఒకటి ఉంటుంది, దానిపైన మిగతాదంతా హాస్టల్. వాళ్ళ ఇంటికి ఆనుకొని ఒక రూమ్ ఉంటుంది అనమాట. ఆ రూమ్ ఒకటి ఖాళీ చేయించి ఆ రూమ్ నాకు ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా ఆ రూమ్లో ఉంటూ
కొన్ని రోజులు జాబ్ చేశాను, నాకు సాటిస్ఫాక్షన్గా లేదు. అది కాక నేను కాలేజీ స్కూల్ నుంచి పెరిగిన విధానం అది కాదు. ఒక చోటే కూర్చొని అలాగే సైలెంట్గా కూర్చొని అది కాదు మంది. కాబట్టి నాకు అప్పుడు ఏమర్థమైందంటే ఇది మనకు సెట్ అవ్వదు అని అర్థమైపోయింది. అప్పటికే అది చేస్తూ కూడా సాటర్డే సండే ఏదో సరదాగా ఇంకా ఆ బాధలు మర్చిపోవడానికి చేసే కామెడీ పరంగా ఇలా ఏదో కృష్ణకాంత్ పార్క్లో 2 వీడియోలు చేస్తే ఒక వీడియో కింద అభి అన్న కామెంట్ చేశాడు. ఆ విధంగా అభి అన్న పరిచయం అనేది నా టోటల్ లైఫ్నే టర్న్ చేసింది సీరియస్గా. ఎంత కాదనుకున్నా అప్పటికప్పుడు నేను జాబ్ మానే కానీ ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా డేలా పడిపోయారు. ఏంట్రా నువ్వు ఇంత చదువుకొని అటు వెళ్తానంటావు, ఆడికి వెళ్ళి ఏదో స్టేజ్ మీద రిక్షాలు ఆగుతున్నావు, నువ్వు కనపడిన కూడా కనపడలేదు, ఊర్లో వాళ్ళంతా ఎగతాళిగా మాట్లాడుతున్నారు అనే ఫీలింగ్ ఉండేది. నాకేమో ఈ అప్పు ఎలా తీరుద్ది, మనము ఏమీ చేయట్లేదు అన్నప్పుడు ఇంక నేను ఒక ఆలోచన చేశాను. ఒకరోజు మాకున్న 3 ఎకరాలు, ఆ 3 ఎకరాలు అమ్మితే ఫస్ట్ మాకున్న అప్పంతా క్లియర్ అయింది. ఫస్ట్ మైండ్ ఫ్రీ అవ్వాలి. ఇప్పుడు నేను ఉన్న భూమి అమ్మకూడదు, మనం అమ్ముకోకూడదురా, మనం మళ్ళీ ఇది పడతాం, ఈ మాటలు ఏమీ వినలేదు. నేను దగ్గరుండి వెళ్ళి ఆ 3 ఎకరాలు అమ్మించి ముందు అప్పులు మొత్తం క్లియర్ చేసి నా మైండ్ ఫ్రీ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఈ జబర్దస్త్ స్టార్ట్ చేసి కరెక్ట్గా 12 స్కిట్లు నేను చేసింది. ఆ తర్వాత నేను నా టీం లీడర్ అయ్యాను. నేను కూడా బాగా పేరు తెచ్చుకున్నాను, సంపాదించుకున్నాను. నేను పోగొట్టుకున్న 3 ఎకరాలు మళ్ళీ కొనుక్కున్నాను. ఇంకా కొంచెం మా వాళ్ళకి సరిపడంత పొలం నేను కొనుక్కోగలిగాను. బికాజ్ ఆఫ్ ఎంత వెనక్కి తిరిగి చూసుకున్నా అందులో ప్రధాన పాత్ర పోషించింది అభి అన్న. కాబట్టి అభి అన్నకి ఎప్పుడూ నేను ఆ విధంగా రుణపడి ఉంటాను. For more videos like this, subscribe Big TV channel.